నందు, ఇంట్లో ఓ పెళ్లి జరుగుతుందని గుర్తుందా మీకు? బంధువులందరూ వచ్చేసారు. నాకు అసలు టెన్షన్గా ఉంది. మీరు తొందరగా రండి. సరే. మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. మీ ఇంట్లో శుభకార్యమయ్యే లోపు వాడు ఎక్కడున్నా కనిపెడతాం. ఇంకా చాలా టైం ఉంటుందండి. మీరు వెళ్ళి పిల్లలు ఎక్స్క్యూజ్ మీ, కార్తిక్ చూసారా? చూడలేదండి. కార్తిక్ కనబడ్డా? కనపడలేదండి. కార్తిక్ బాబు, హే మీరు కార్తిక్ చూసారా? చూడలేదండి. కార్తీక్ ఎందుకురా నీకు? అది కదండి, 2 గంటలు పెళ్లి పెట్టుకున్నా ఏ క్లారిటీ ఇవ్వట్లేదండి. కొత్త మొహం చెక్ అయిపోద్ది. క్లారిటీ అంటే ఇదేమన్నా కొబ్బరి నీళ్ళు అనుకున్నారా గ్లాస్ లో పోసి ఇవ్వడానికి? అరే ఎన్ని సార్లు చెప్పినా అక్కుపక్షిలాగా ఇటు అటు చూస్తావు గానీ ఫోకస్ పెట్టవేరా? రాజారావు గారు, నాకున్న మూడుకి టెన్షన్ కి ఇక్కడ కాల్పడుతుంటా. శబాష్, శబాష్, శబాష్. ఆ ఫైర్ నాకు కావాలి. నువ్వు పని చేయి, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. వెతుకుదాం పదా. నేను నీకేం చెప్పాను రా, అటు పక్కెళ్ళి ఎతకమన్నాను కదా, మరి ఇటు వస్తావేంట్రా? ఓకే సరే. నీ దగ్గర ఫైర్ ఉంది కానీ ఫోకస్ లేదురా. ఫోకస్ వెళ్ళు. తాడి పెరిగినట్టు పెరిగాడు అదవా. సూపర్. ఏంటి బాస్, బాగా రిలాక్స్ కున్నట్టున్నావు? రిలాక్స్ ఎంత టెన్షన్ ఉంటే టెన్షన్ ఏంట్రా? నా కర్మ వాసు. పొద్దునే లేపి పెళ్లి స్థానాలని చెప్పి గేదెని గన్నట్టు కడిగేశారు. అది తుడుచుకునే లోపు ఏదో తైలం రాస్తారంటూ ఆ ముసలి రావంట పడ్డది. పెళ్లి మీకు దూరం నాక. అయినా పెళ్లికి ముందే నా పాస్పోర్ట్ ఇస్తా అన్నారు. నీకు అన్నిటికీ తొందరేరా, తీసుకో. కానో కండిషన్ ఏంటది? నా హనీమూన్ ఏర్పాట్లన్నీ నువ్వే చేసి పెట్టారు. ఒక్కసారి పాస్పోర్ట్ ఇచ్చి చూడండి సార్, నిరూపించుకుంటాను. ఇదిగో. ఏడీడు, వీడికి అంత తొందర ఏంటో. మీ ఇద్దరు వెళ్ళి నందు పెట్టడం స్టార్ట్. నందు పెళ్లి కొను కనపడటం లేదు. ఎక్కడికి వెళ్తాడు బామ్మ? ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. సరిగ్గా చూడు. లాస్ట్ టైం పెట్టిన డిజైన్ కాకుండా కొంచెం వెరైటీగా పెట్టు. ఓకే. ఏంటి బామ్మగారు, ఏదో ఎదుగుతున్నట్టున్నారు? ఏం లేదులే నాయనా, నీ పని చూసుకో. ఏంటది? నాకు రాయొచ్చుగా. ఇది ఎవరికి పడితే వాళ్ళకి రాయరు. అబ్బో అబ్బో, ఇవి వాడిపోయి వీటి బదులు చాలా దండలు కట్టేయండి. ఇదిగో కనపడలేదు. సరిగ్గా వెతికేవా? లేడు. ఏమండి, ఇక్కడ మీరు హ్యాపీగా స్వీట్స్ తింటున్నారా? పెళ్ళిలో స్వీట్స్ తింటే తప్పేంటే? పెళ్లి కొడుకు కనపడట్లేదండి. ఏంటి అప్సెకను మాటలో? ఎక్కడ ఉంటాడు చూడు. నేను అలాగే అనుకున్నాను. అంత వెతికాం, ఎక్కడా కనబడట్లేదు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి కొంచెం వెతకమని చెప్పండి. జోకులు ఎత్తనం ఏంటే? మా డిపార్ట్మెంట్ వాళ్ళకైనా మ్యాజిక్ తెలుసు అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తామంటావు? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయిందంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అనే ఆ పంతులు వచ్చాడు, ఇంగ్లీష్ వచ్చిన పంతుల్ని పిలిపించాను. పెళ్లి కొడుకు అమెరికా కదా, వాడికి మంత్రాలు అర్థం వాళ్ళగా. ఏమంటావు వదినా? హలో, అరే వద్దొద్దు, బెంచ్ కారే కావాలి. పెళ్లి పెళ్లి అయిపోయిందన్న విషయం తెలియక మా ఊడి చూసి అంత కష్టపడిపోతున్నాడు. అసలు గణేష్ గారిని చూసినప్పుడే నా పోలీస్ బుర్రకు డౌట్ వచ్చింది. ఏదో నువ్వు చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నావు కదా అని వదిలేశాను. అవునే, అసలు ఆ సంబంధం సెట్ చేసింది నువ్వే కదా? అమెరికా 15 లక్షల శాలరీ అని. ఏం లేదులే, మా ఊరికి అసలు విషయం తెలిస్తే ఏమైపోతాడేంటో. అవునే, అసలు గణేష్ గారు అమ్మా నాన్నలు పెళ్లికి రానప్పుడే నీకు డౌట్ రావాలి కదా. అది వదిలేసి డేటింగ్ అవుటింగ్ అని చెప్పి లేదా ఊరంతా తెలిసి తిప్పావు. అంటే పేపర్ లీక్ అయిపోయి పెళ్లి కొడుకు దొరికాడా? పోయాడా? నీకు తెలీదా? ఆ గణేష్ గారు ఎప్పుడు జంపా? అయ్యో, ఇప్పుడు పూలోడికి ఏం సమాధానం చెప్పాలి? ఇంగ్లీష్ పంతులు ఇంగ్లీష్ తిట్లు ఎలా భరించాలి? మనకు పెద్ద ఇంగ్లీష్ రాదు కాబట్టి ఓకే, కానీ పల్లవికి మాత్రం ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. చెప్పొద్దునా, మన పరువు కాపాడాలంటే ఏం చేయాలి చెప్పన్నయ్యా, చెప్పు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఇదే ముహూర్తానికి పల్లవిని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎవరు? హలో, మీ తమ్ముడిని అడుగుతారా? ఇప్పుడు ఆడు మాత్రం ఎక్కడికి వెళ్తాడే? అబ్బా, వెతకడానికి కాదండి, మీ తమ్ముణ్ణి మా చెల్లెల్ని చేసుకోమని. నా తమ్ముడా? అవునండి, మీరిద్దరు బ్రదర్స్, మేమిద్దరం సిస్టర్స్, మనిద్దరం వాళ్ళిద్దరు. ఒక్కసారి ఆలోచించండి. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్, ఇదేదో బాగుందే కదా? ఎలాగైనా ఒప్పించండి. అమ్మాయి నా వల్ల కాదు. అబ్బా, నేను అడుగుతాను, మీరు సపోర్ట్ చేయండి చాలు. కార్తీక్, వెళ్ళు. కాళ్ళు కడగాలంటే కాళ్ళు అట్టుకోవాలి కదా. ఇవి తీసుకెళ్ళిపోండి, అవసరం. వదినా, నువ్వేం కంగారు పడ మాకు వదినా. ఇవాళ కాకపోతే రేపు ఆడిని ఎలాగైనా కనిపెడతాను. పోతే పోనీ, నువ్వున్నావు కదా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు వదినా. మీ అన్నయ్య ఏమడిగినా చేస్తావు కదా. మీ అన్నయ్యలో సగభాగాన్ని నేను అడుగుతున్నాను. మా పల్లుని నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెద్ద మనసు చేసుకుని నువ్వే మా ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడాలి కార్తిక్. వదినా, ఒప్పుకోరా? అనయ్య
మీరు ఎలా అంటే అలా. అసలేంటక్క మీ ఉద్దేశం? ఇప్పుడు దాకా యూఎస్ ఏదని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నావు, ఇప్పుడేమో ఈ యూస్లెస్ ఫెలోన్ చేసుకోమంటున్నావు. ఎవరిని యూస్లెస్ ఫెలో అంటున్నా? ఒక్కసారి ఇన్నసెంట్ ఫేస్ ని చూడు. ఇన్నాళ్ళు మనం కార్తిక్ మంచితనాన్ని గుర్తించలేకపోయాం. వాళ్ళ అన్నయ్య కొంట్లో బాలేనప్పుడు దగ్గరుండి నాకన్నా బాగా చూసుకున్నాడు. అలాగే నిన్ను కూడా బాగా చూసుకుంటాడే. సరే అక్క. ఏమే పెళ్లి కొడుకు కనపడలేదు. పెళ్లి కొడుకు ఎక్కడుంటే అక్కడ ఎందుకు కనపడతాడండి? ఈడ. వాళ్ళక్కడ పెళ్లి సంబరాలు చేసుకుంటుంటే మనం ఏంటన్నా సైలెంట్ గా ఉన్నాం. సముద్రం నిశ్శబ్దంగా ఉందంటే తుఫాన్ రాబోతుందని అర్థం. తుఫాన్ వస్తుందిరా, అది ప్రళయం సృష్టిస్తుంది. ఇన్స్పెక్టర్, నన్నే అరెస్ట్ చేయడానికి వచ్చావా? నీ మనుషులంతా పోయారు, నీ వ్యాపారాలన్నీ పోయినాయి, మిగిలింది నువ్వు ఒక్కడవే. ఇలా దొరికేస్తానని అనుకోలేదు కదా. దొరికిపోయింది నేను కాదురా, నువ్వు. ఎందుకంటే స్కెచ్ చేసింది నువ్వు కాదు, నేను. వద్దు సార్, ట్రై చేయకండి. ఆ రోజు నీ గురించి చెప్పడానికి చాలా ట్రై చేశానన్నా. నేను మారాను అనుకున్నాడే తప్ప అసలే విషయం అర్థం కాలేదు వీడికి. ఇలాంటి డిపార్ట్మెంట్ లో ఉండటం కరెక్ట్ కాదన్నా. నడి రోడ్డు మీద అన్నని ఎన్కౌంటర్ చేసి చంపాడన్న వీడు, ఇప్పుడు వీడిని మనం ఎన్కౌంటర్ చేద్దామన్నా. పరిగెత్తరా పరిగెత్తరా నా కొడకా. నాలో పారిపోయేవాడు ఎప్పుడో చచ్చిపోయాడురా, ఇప్పుడు ఎదిరించి పోరాడేవాడు వచ్చాడు. నువ్వు కాల్చాలనుకుంటే ఇక్కడ కాల్చరా, కనీసం నా తమ్ముడు చూసి గర్వపడతాడు. వాడు సరిపోడరా నన్ను చంపడానికి. నువ్వు చంపుతావా? రేయ్, నువ్వు కాలుస్తావా? కాల్చు. ధర్మయుద్ధం చెయ్యడానికి ఇది ద్వాపర యుగం కాదురా, కలియుగం. ఇట్స్ అ మోడర్న్ వార్. ఇక్కడ బతకాలంటే చంపాలి. మీరందరూ పళ్ళు దగ్గరికి వెళ్ళండి. అన్నయ్య మీ అన్నయ్య ఎక్కడ? సరే, ఇది మీ అన్నయ్యకి ఇచ్చే. ఈ టైంలో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అనయా 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 రే అన్నయ్య ఎక్కడ? నీ పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి ఇందాక నా దగ్గరకు వచ్చాడ్రా. ఫోన్ ఇక్కడే మర్చిపోయినట్టున్నాడు. పంపించమంటావా? నువ్వు వచ్చి తీసుకెళ్తావా? మా అన్నయ్యకి ఏమైనా అయితే ఆ రోజు ట్రైన్ లేటుగా వచ్చిందిరా, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చేసావు. ఈ రోజు చావు రైట్ టైంకి వస్తుంది, నువ్వు లేట్ అవ్వకుండా చూసుకో.
అన్నయ్య ఎక్కడా? సారీరా, చావు నీకంటే ముందే వచ్చే నీ అన్నను తీసుకెళ్లిపోయింది. అన్నయ్య ఎక్కడ్రా? చెప్తున్నాను కదరా, చచ్చిపోయాడు. అన్నయ్య ఎక్కడ్రా? రే, వాడు పోయాడని చెప్తున్నాను కదా, అయినా బతికే ఉన్నాడని ఏంట్రా నీ నమ్మకం? నేను బతికే ఉన్నాను కాబట్టి. నేనుండగా మా అన్నయ్యకి ఏం కాదురా. అబ్బో, ఇద్దరిది ఒకటే రక్తం, ఒకటే పగ. ఇంతకీ ఏమంటావు? నువ్వు పోతే గాని మీ అన్న పోడంటావు. సరే, అలాగే కాని. రేయ్, ఈ పగ్గ ఒంటి మీద చెయ్యేసే ధైర్యం చేశాడ్రా వీడు. వీడు నా చేతుల్లోనే పోవాలి. కొట్టు కొట్టు కొట్రా. నేను సరెండర్ అయిపోతాను. ఇట్స్ ఎ మోడర్న్ వార్. సరెండర్ అయిపోతాను చెప్తున్నాను కదా. నేను సరెండర్ అయిపోతాను.